రా కదలిరా సభల వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన విమర్శలు ఆరోపణలకు అధికార పార్టీ నేతలు అదే రేంజ్ లో కౌంటర్లు ఇస్తున్నారు. అవేంటో చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి సముద్రం లాంటిది. తెలుగుదేశం పార్టీకి టికెట్లు ఇచ్చేటువంటి గీతలాగా ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి 4 సీట్లలో ఎవరికి ఇవ్వాలని చెప్పి గీతలాగా చంద్రబాబు నాయుడు కింద మీద కొట్లాడుకుంటున్నాడు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి పార్టీ అని చెప్పి నెల్లూరు జిల్లాలో కూడా మరలా 10 సీట్లు గెలిచి తిరుగులేనటువంటి శక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీతో సహా గెలుస్తుంది. అందుకే నువ్వు చెత్త కాబట్టే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చెత్త గుడ్డలో వేసేసారు. చంద్రబాబు నాయుడు గారు నిన్ను ఏడైనా ఉంటే చూపించు. ఎందుకంటే కుక్క బతుకులు మనిషిగా బతకండి, మనిషిగా మాట్లాడండి. మనుషులకి మనకి కుక్కలకి మనకి తేడా లేని విధంగా మాట్లాడితే ఇట్లాగే ఉంటుంది. ఇవాళ జగనన్న కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడిలాగా సవ్యసాచి కిందన కౌరవుల్ని ఈ దుష్ట చతుష్టయాన్ని మట్టి కల్పిస్తారు. ప్రజలే శ్రీకృష్ణుడిలాగా ఒక రక్షలాగా ఉండబోతా ఉన్నారు. తెలంగాణలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై ఇప్పటి అధికార పక్షం ఆరోపణలు చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి విపక్షాలు. ప్రజల నుంచి మీ స్పందన చూసిండు. నిజంగా మేము కూడా ఇంత ఊహించలేదు. ఎందుకంటే పేదవారికి నెలకు 1000 రూపాయలు మిగిలినాయి. సిలిండర్ పేరు మీద 500 రూపాయలు 700 రూపాయలు మిగులుతున్నాం. ఎప్పుడైనా కేసీఆర్ గారు, కేటీఆర్, హరీష్ మీరు ఆలోచించుకోరు. పేదవానికి ఈ కార్యక్రమం చేయాలని ఆలోచన మీకు వచ్చిందా? ఇన్ని ఇబ్బందులు ఉన్నా మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నాం. ఇకనైనా మీరు ఒక 5 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉండి మమ్మల్ని చూసి నేర్చుకోవాలని సలహా ఇస్తున్నాం. వాళ్ళకి చెవులు కనబడతలేవు, కళ్ళు కనబడతలేవు. ఈఎన్టీ డాక్టర్ చూపెట్టుకుంటే, ఐ స్పెషలిస్ట్ చూపెట్టుకుంటే వాళ్ళకి మంచి అన్నీ కనబడతాయి వాళ్ళకి. ఈ సీటు తప్పనిసరిగా గెలిస్తే రాష్ట్ర నాయకత్వం కొందరు ఏం చేస్తున్నారంటే ఒకవేళ స్వయంభవరావు మళ్ళా కూడా గెలిస్తే మంత్రి పదవులలో ఆయనే మొదటి స్థానంలో ఉంటాడు. కాబట్టి అక్కడ దాకా ఎందుకు తలనొప్పి తెచ్చుకోవాలా, ఇక్కడనే టికెట్ కట్ చేస్తే అయిపోతుంది కదా ఆలోచిస్తున్నారు కొంతమంది. కాబట్టి ఆ విధంగా కూడా పార్టీ కొంత పక్కకు పెట్టినట్టు నాకు సమాచారం.